హలో అండి, శ్రీలుస్ వరల్డ్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు తాలింపు శనగలు, ఉప్పు శనగలు అంటాం కదా, ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించడానికి రెసిపీ తోటి వచ్చేసాను. సో మరి మీరు కూడా రెడీయా? దీనికోసం ఒక అరకప్పు శనగల్ని 6 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. లేదు మన దగ్గర ఆల్రెడీ పేరెంటాల్లో తాంబూలల్లో వచ్చిన శనగలు ఆల్రెడీ మనం నానబెట్టిన శనగలు ఉన్నాయి అంటే వాటితో కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. సో ఈ శనగల్ని 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా పచ్చిగా అయిపోతాయి. సో ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకున్న తర్వాత శనగలు ఇలాగా మెత్తగా ఉడుకుతాయి. మీకు కొంచెం మెత్తగానే ఉడకనివ్వండి, లేదంటే శనగలు కొద్దిగా పచ్చితనం ఉందంటే మళ్ళీ ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో పూర్తిగా మెత్తగా ఉడికే వరకు 3 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకునే వరకు మంటను మాత్రం కొద్దిగా మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకొని జీలకర్ర నుంచి అరోమా అన్నది వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు అలాగే మినప్పప్పు కొద్దిగా దోరగా గోల్డెన్ కలర్ వస్తుంది అన్నప్పుడు వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ టైంలో నేను కరివేపాకు మర్చిపోయాను, సో అందుకే నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టిన శనగల్ని వాటిల్లో వేసుకుని ఇప్పుడు ఆ ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే తాలింపు శనగలు రెడీ అయిపోయి. వినాయక చవితి ప్రసాదాల్లో ఇది కూడా ఒక ప్రసాదం కింద మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.